తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. కర్ణాటకలో కలకలం, మంత్రి పదవికి ఒక మంత్రి రాజీనామా. ఇది ప్రజెంట్ కర్ణాటక కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. అసలు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డీకే శివకుమార్ ఎంత ట్రబుల్ షూటరో అందరికీ తెలిసిందే. ఆయనకు ఆల్రెడీ ట్రబుల్ షూటర్ అనే పేరే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ట్రబుల్ షూటర్కే ట్రబుల్ కల్పించిన ఆ మంత్రి ఎవరో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా కర్ణాటకలో సిద్ధరామయ్య 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత డీకే శివకుమార్ జూన్ 3 అంటే బుధవారం రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గం 13 మందితో ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అయితే ఇంతలోనే శుక్రవారం వచ్చేదలకి బుధవారం నుంచి శుక్రవారంకి ఆయన వెంటనే తన మంత్రివర్గంలో ఒక మంత్రి నాకు ఆ పదవి నచ్చలేదు, ఆ మంత్రి పదవి నాకు అక్కర్లేదంటూ రాజీనామా చేశారు. అంటే దీంతో కాంగ్రెస్లో ఆల్రెడీ అంతర్గత కలహాలు ఉంటాయి. కర్ణాటకలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఎవరైనా చెప్తారు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఒకరికొకరికి పొసగదు, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు కామనే అంటూ చాలామంది విమర్శిస్తుంటారు. ఇలాంటి టైంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధరామయ్యని దించి శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో చాలా చర్చలు జరిపించింది. చివరికి సిద్ధరామయ్యను బుజ్జగించడంతో శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారంతో పాటు ఆయన మంత్రివర్గంలో 13 మంది కొత్త వాళ్ళు చోటు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి, ఆయన పేరు రామలింగారెడ్డి, ఆయనకి కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన నియమించుకున్నారు. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తనకు అవగాహన లేని శాఖని, అది నాకు ఇష్టం లేదంటూ నేను బెంగళూరు నగరాభివృద్ధి శాఖను అడిగానని, కానీ నాకు ఇష్టమైన శాఖను కేటాయించకుండా నాకు అవగాహన లేని శాఖను కేటాయించారంటూ ఈరోజు రాజీనామా సమర్పించి అలాగే మీడియా ముందు తన బాధను వెళ్ళగక్కారు. అంటే కాంగ్రెస్లో నిజంగా శివకుమార్ అంతగా ఆయనకి నచ్చని పదవి ఇచ్చినప్పటికో వాళ్ళకి సఖ్యత ఉండుంటే ఖచ్చితంగా శివకుమార్ దగ్గరికి వెళ్ళి ఆయన అడగొచ్చు, దాన్ని అంతర్గతంగా దాన్ని పరిష్కరించుకోవచ్చు. కానీ కాంగ్రెస్లో ఎప్పటికీ అది సాధ్యం కాదు. కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాట్లు, కలహాలు. శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వగానే సిద్ధరామయ్య వర్గం అంతా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కామన్గానే ఉంటాయి కాంగ్రెస్లో. అయితే ఈరోజు డైరెక్ట్గా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చిన శాఖ కేటాయించారంటూ ఆయన రాజీనామా ఇవ్వడంతో కర్ణాటక కాంగ్రెస్లో మళ్ళీ విభేదాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. అయితే ఈరోజు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ నామినేషన్ వేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఆయన నామినేషన్కి హాజరవడానికి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బెంగళూరు రానున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్లో జరిగే శివకుమార్ మంత్రివర్గంలో కావచ్చు, శివకుమార్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి వాదుల్ని ఎలా బుజ్జగిస్తారు, ఎలా దీన్ని సెటిల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు శివకుమార్ అంటే ఎందుకు సిద్ధరామయ్య వర్గానికి నచ్చదు? నిజంగా శివకుమార్ సామాన్యుడేం కాదు. శివకుమార్కి ట్రబుల్ షూటర్గా దేశంలోనే పేరుంది. ఆయన కర్ణాటకనే కాదు, తమిళనాడు పక్కన కేరళ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. 2023లో కాంగ్రెస్ అనూహ్యంగా బెంగళూరులో కర్ణాటకలో విజయం సాధించింది. అయితే సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా ఉంచాలా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అని చెప్పి అప్పుడు కొంత సందిగ్ధం నెలకొంది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు డీకే శివకుమార్కు వస్తే వెనుకదిరిగారు. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పించారు. అప్పుడు కూడా 2 భాగాలుగా విభజించారు. సిద్ధరామయ్య కొన్నాళ్ళు, శివకుమార్ కొన్నాళ్ళుగా అని చెప్పి కొన్నాళ్ళు మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో కర్ణాటకలో సిద్ధరామయ్యలో పరిపాలనలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొంచెం సిద్ధరామయ్య వర్గం మీద అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. అలాగే అవినీతి ఆరోపణలో కూడా కొంత సిద్ధరామయ్యకు మైనస్ అని చెప్పాలి. ఈ టైంలోనే కాంగ్రెస్ అధిష్టానం నెక్స్ట్ ఎలక్షన్ని టార్గెట్గా పెట్టుకొని శివకుమార్కి ఆ పదవి ఇవ్వడం జరిగింది. సిద్ధరామయ్యను ఈ విషయంలో చాలా వరకు బుజ్జగించారు. అందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయనకి ప్రధాన పాత్ర ఇస్తూ ఉన్నారు. అలాగే తన వర్గానికి సంబంధించిన వాళ్ళకే మంత్రివర్గంలో కొంతమందికి చోటు కల్పిస్తూ ఉంటూ ఆయనకి కొంచెం జాతీయ రాజకీయాల్లో పెద్దపీట వేస్తామంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం కాస్త బుజ్జగించడంతోనే సిద్ధరామయ్య కాస్త అసంతృప్తిగానే, అయిష్టంగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారంతో పాటే ఆయన 13 మందిని తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈరోజు ఆ మంత్రుల్లో ఒక మంత్రి నాకు నచ్చిన శాఖ ఇవ్వలేదంటూ రాజీనామా చేయడంతో మళ్ళీ కాంగ్రెస్లో కాస్త సమసిపోయింది అనుకున్న ముఖ్యమంత్రి మార్పుతో కొంచెం సమసిపోయింది అనుకున్న అంతర్గత సమస్య కాస్త ఈరోజు మళ్ళీ బహిర్గతమవుతుంది. సో కాంగ్రెస్లో ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటూ ఓ పక్క బీజేపీ వీళ్ళని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలు అలాగే ఉంటాయి, ముఖ్యమంత్రి మాత్రమే మారారు. ముఖం మారినంత మాత్రాన కాంగ్రెస్లో ఉండే లోపాలు మారవు, కాంగ్రెస్లో ఉండే విధానం మారదు, వారి పరిపాలనా విధానం అలాగే ఉంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుందంటూ బీజేపీ విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్లో ఎప్పుడు ఉండే కుమ్ములాట్లో నిజంగా ఆ పార్టీకి చాలా తలనొప్పిగానే మారాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈరోజు బెంగళూరు రావడంతో బెంగళూరులో ఆయన రాష్ట్ర రాజకీయాలను దీన్ని సమస్య ఎలా ఈ పరిష్కారానికి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే శివకుమార్ వర్గం కూడా అంత ఈజీగా లేదు. శివకుమార్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఆయన పదవిని కాపాడుకోవడంతో పాటు కొన్ని వర్గాలని ఆయన దగ్గర చేర్చుకోవాలి, కొన్ని వర్గాలని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా అయితేనే శివకుమార్కి కూడా ముఖ్యమంత్రిగా మనుగడ కొనసాగుతుంది. అయితే ట్రబుల్ షూటర్గా పేరున్న శివకుమార్ ఎట్టకేలకు ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించగలడు కర్ణాటకలో. అలాగే నెక్స్ట్ 2028 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ఈ నమ్మకమే శివకుమార్ మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా పెట్టుకుంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకే శివకుమార్ నడుచుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. ఆయనకు అవకాశం ఉన్నప్పటికి కూడా ఆయన పార్టీని వీడి బయటికి వెళ్ళలేదు. బీజేపీ ఆకర్ష్ కమల్ అనే పార్టీ అనే విధానాలని కూడా ఆయన తిప్పికొట్టాడు. పార్టీకి ఫండ్, సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం శివకుమార్ కృషి అనలేనిదని చెప్పాలి. ఆయన ట్రబుల్ షూటర్గా బెంగళూరు, కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన కష్టపడిన తీరుకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుర్తించి ముఖ్యమంత్రిగా ఆయనకు పదవినిచ్చింది. సో ఇలాంటివన్నీ టీ కప్లో తుఫాన్ లాంటివి అంటూ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తూ ఉంటుంది. కానీ శివకుమార్ ఈ కాంగ్రెస్లో జరిగే అంతర్గత విభేదాలని నెట్టుకు రాగలడు, ఆ సమర్థత ఉందంటూ మరొక వర్గం చెప్తున్నారు. చూద్దాం కర్ణాటక కాంగ్రెస్లో కలకలాలు అంటే ఈ కుంపులాట్లు ఎన్ని రోజులు నడుస్తాయి? నెక్స్ట్ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ ఇదే విధానంగా ముందుకెళ్తుందా? నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ బలపడుతుందా? బీజేపీకి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.